డైలీ టేస్ట్ ది డైలీ. ముందు నుంచి ఊహించిందే అఖండ 2తో చిన్న సైజ్ అరాచకమే చేస్తున్నారు నటసింహం. అంతా బాగానే ఉన్నా ఆ ఒక్క విషయంలో మాత్రం బాలయ్య కాస్త వెనకబడ్డారు. కానీ మరో విషయంలో మాత్రం సీనియర్లలో ఏ హీరోకి సాధ్యం కాని రికార్డులు సొంతం చేసుకున్నారు. ఆల్ టైమ్ రికార్డులు సెట్ చేస్తున్నారు. మరి మిస్ అయిందేంటి? ఆ రికార్డ్స్ ఏంటి? అఖండ 2తో అనుకున్నది సాధించారు బాలయ్య. ఒకవైపు మిక్స్డ్ టాక్ కంగారు పెడుతున్నా తన స్టామినాతో ఓపెనింగ్స్ మాత్రం అద్దరగొడుతున్నారు. తొలి రోజే వరల్డ్ వైడ్ గా 59.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది అఖండ 2. డాకు మహారాజ్ 56 కోట్ల దగ్గరే ఆగిపోతే దానికంటే 4 కోట్లు ఎక్కువే తెచ్చింది అఖండ 2. జోరు చూస్తుంటే వీకెండ్ లోపే 100 కోట్లు కొట్టేలా ఉన్నారు బాలయ్య. ప్రీమియర్స్ నుంచే దూకుడు చూపిస్తోంది అఖండ 2. రొటీన్ కథ యాక్షన్ ఓవర్డోస్ అయింది అన్న విమర్శలు వస్తున్నప్పటికీ తన స్టామినాతో వాటిని కనబడకుండా చేస్తున్నారు బాలయ్య. అంతా బాగానే ఉంది కానీ 6 ఏళ్ల కింద సైరా నరసింహారెడ్డి తీసుకొచ్చిన 80 కోట్ల ఓపెనింగ్ మార్క్ ని మాత్రం అందుకోలేకపోయింది అఖండ 2. ఇప్పటికీ సీనియర్స్ లో హైయెస్ట్ డే 1 చిరంజీవి పేరు మీదే ఉంది. సీనియర్ హీరోస్ లో డే 1 మిస్ అయినా ఆ సీనియర్లెవ్వరికీ సాధ్యం కాని ఆల్ టైమ్ రికార్డు ఒకటి బాలయ్య దగ్గర ఉంది. ఇప్పుడు అఖండ నుంచి వరుసగా 4 సార్లు తన సినిమాలతో 100 కోట్ల మార్క్ దాటేశారు బాలయ్య. అఖండ 2తో వరుసగా 5వసారి 100 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టబోతున్నారు. ఇది అందుకోవడం అంత చిన్న విషయం మాత్రం కాదు. చిరంజీవి, వెంకటేష్ ఖాతాలో 200 కోట్ల సినిమాలు కూడా ఉన్నాయి కానీ వరుసగా 100 కోట్ల సినిమాలు మాత్రం లేవు. ఈ రికార్డ్ బాలయ్యకు మాత్రమే సాధ్యపడింది. వరుసగా 5 సార్లు 100 కోట్లు కొట్టడం చిన్న విషయం కాదు. ఈ రికార్డ్ ని బ్రేక్ చేయాలంటే మిగిలిన 3 సీనియర్లు కూడా బాలయ్య రేంజ్ లోనే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. Taste the daily.